ఎవరంటే వాళ్ళు వస్తారు, ఏదంటే అది మాట్లాడతారు, నోటికి వచ్చిందో వాళ్ళు మాట్లాడిపోతారు. తర్వాత సంఘం దెబ్బతింటుంది, సంఘం ఖచ్చితంగా దెబ్బతింటుంది. నువ్వు రాసి పెట్టుకో, నీకు దెబ్బతింటుందా లేదా, దెబ్బతింటుందా లేదా అనేసి. వస్తారు, ఏమైనా మాట్లాడతారు, మీలో పరిశుద్ధాత్మ లేదంటాడు. ఏం చేస్తావు నువ్వు? ఆయనతో పోయి జగడం వేస్తావా ఏంటో? ప్రసంగం చేసినోడుతో పోయి ఎట్టంటావా? మా చర్చిలో ప్రసంగం ఉంది, నా చర్చిలో పరిశుద్ధాత్మ అంటే కూర్చో అంటాడు. నేను ప్రసంగం చేసేటప్పుడు నువ్వు మాట్లాడబాక అంటాడు. వేసిన ఒక్క తప్పుడు బీజం అనేది స్త్రీ అన్న సంఘం యొక్క హృదయంలో పడిపోద్ది. ఎవరైతే దాన్ని అంగీకరిస్తారో, అంగీకరించిన వాళ్ళందరూ మెల్లగా బయటికి పోయి గుసగుస మాట్లాడుకుంటారు. ఏమంటే, మన చర్చిలో పరిశుద్ధాత్మ లేదంటే. బయట ఏం మాట్లాడుతున్నాడు నీకేం తెలుసు?